హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ పాలిటీ అంశాలు అయితే డిస్కస్ చేద్దాం. కరెంట్ పాలిటీ అంశాలు. మీకు ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి ఒక ఆగస్ట్ వరకు ఈ యొక్క కరెంట్ పాలిటీ అంశాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో, అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోలు చూసిన తర్వాత అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించిన వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఈ యొక్క కరెంట్ పాలిటీ అనేవి చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ అప్‌డేట్ క్వెషన్స్ మాత్రమే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మనం 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ పాలిటీ అంశాలు మాత్రమే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ మేము ఇచ్చినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మాకు కాస్త బూస్టప్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ యొక్క పాలిటీ అనేది 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 2న ఈ యొక్క 23వ లా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇంపార్టెంట్ చూడండి ఈ యొక్క లా కమిషన్ అనేది. ఇప్పటి వరకు మనకు 22వ లా కమిషన్ పనిచేసేది. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఎన్నో లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం 23వ లా కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. ఎప్పుడంటే సెప్టెంబర్ 2న 2024 ఈ యొక్క 23వ లా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 సంవత్సరాల కాల పరిమితితో ఈ యొక్క కమిషన్ అయితే ప్రకటించింది. ఈ యొక్క 3 ఇయర్స్ అంటే మనకు 2024 నుంచి 2027. 2024 సెప్టెంబర్ 1 నుండి 2027 31 వరకు. 31 వరకైతే ఇది పనిచేస్తుంది. కేంద్ర న్యాయశాఖ అయితే ఇటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ యొక్క మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఓకే. ఈ యొక్క కమిషన్‌లో ఎవరెవరు ఉంటారంటే ఒకసారి చూద్దాము. ఈ యొక్క కమిషన్‌లో చైర్‌పర్సన్ ఉంటారు. అలాగే మరో నలుగురు సభ్యులుంటారు. అలాగే అదనపు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు ఇద్దరు. అలాగే మరొకరు తాత్కాలిక సభ్యులు కూడా ఉంటారు. ఈ యొక్క తాత్కాలిక సభ్యులు 5 మందికి మించి ఉండరాదు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చైర్‌పర్సన్ ఉంటారు. అలాగే నలుగురు సభ్యులుంటారు. అలాగే అదనపు ఎక్స్ అఫీషియో సభ్యులు ఇద్దరుంటారు. అలాగే తాత్కాలిక సభ్యులు కూడా 5కు మించి సభ్యులు ఉండరనమాట. ఓకే. 5కు మించి సభ్యులు ఉండరాదు తాత్కాలిక సభ్యుల్లో. ఇప్పుడు 22వ లా కమిషన్ సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఈ యొక్క 22వ లా కమిషన్ వ్యవధి 2024 ఆగస్టు 31తో ముగిసింది. ఎప్పుడు ఏర్పాటైందంటే ఈ యొక్క 22వ లా కమిషన్ 2020 ఫిబ్రవరి 1న ఏర్పాటైంది. 2020 నుంచి 2024 ఆగస్టు 31 వరకు పనిచేసింది ఈ యొక్క 22వ లా కమిషన్. దీని యొక్క చైర్మన్ 22వ లా కమిషన్ చైర్మన్‌గా ఎవరున్నారంటే గతంలో రితురాజ్ అవస్థి. 22వ లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్థి. ఈయనొచ్చేసి కర్ణాటక హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్. అండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1955లో ఏర్పడింది. 1955. అప్పుడు తొలి చైర్మన్‌గా ఎంసీ సెతల్వాడ్. ఎంసీ సెతల్వాడ్ తొలి లా కమిషన్ చైర్మన్‌గా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ చూడండి ఈ యొక్క 23వ లా కమిషన్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్. రైతుల పరిష్కారానికి సంబంధించి ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఏ కమిటీలు అయితే ఏర్పాటు చేయబడుతుందో సుప్రీం కోర్టుచే అవన్నీ చాలా ఇంపార్టెంట్. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్నటువంటి రైతుల సమస్యలను పరిష్కారానికి గాను సుప్రీం కోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీలో మొత్తం 5 మంది సభ్యులుంటారు. 5 మంది సభ్యులుంటారు. దీనికి చైర్‌పర్సన్‌గా ఎవరుంటున్నారంటే మాజీ జస్టిస్ అయినటువంటి నవాజ్ సింగ్. ఈయన హర్యానా, పంజాబ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అనమాట. ఈయన యొక్క చైర్‌పర్సన్ ఎవరుంటారంటే ఈ యొక్క కమిటీకి జస్టిస్ నవాజ్ సింగ్ ఎక్స్ జస్టిస్ అనమాట. ఓకే. ఈ యొక్క కమిటీలో ఇతర సభ్యులు ఎవరుంటారంటే బిఎస్ సంధు, దేవిందర్ శర్మ, ప్రొఫెసర్ రంజిత్ సింగ్, అలాగే డాక్టర్ సుఖ్‌పాల్ సింగ్. మొత్తంగా చూసుకుంటే 5 మంది సభ్యులు. అందులో ఒకరు చైర్‌పర్సన్ అండ్ మిగతా నలుగురు సభ్యులుగా ఉంటారు. ఓకే. ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళకు పింఛన్ రద్దు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ చాలా కీలకమైనది కూడా.
సో, పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రెజెంట్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనమాట. సో, అక్కడ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఆ యొక్క పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సో, ఎవరైనా సరే పార్టీలు మారితే ఆ యొక్క పింఛన్ సదుపాయాన్ని నిలిపివేయనుంది ఇకపై. సో, దీనికి సంబంధించినటువంటి సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఇటీవలే ఆమోదం తెలపడం జరిగింది. అందుకని ఈ యొక్క పింఛన్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఆ యొక్క హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశం చాలా కీలకమైనదిగా వార్తలు నిలిచింది దేశవ్యాప్తంగా. సో, ఇక్కడ ఫిరాయింపుల నిరోధక చట్టం ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు ఈ యొక్క నిబంధన అనేది వర్తించనుంది. సో, ఎందుకంటే రీసెంట్‌గా ఈ యొక్క హిమాచల్ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో కొందరు పార్టీలు మారారు. అందుకని ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యుల పింఛన్లు, అలవెన్సుల సవరణ బిల్లు 2024ను రాష్ట్ర సీఎం అయినటువంటి సుఖ్వీందర్ సింగ్ సెప్టెంబర్ 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో, దానికి సంబంధించిన బిల్లు పేరేంటంటే హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సవరణ బిల్లు 2024. ఓకే. అండ్ దీనికి సంబంధించి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే సెప్టెంబర్ 3న అండ్ సెప్టెంబర్ 4న వచ్చేసి ఈ యొక్క శాసనసభ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసేటువంటి శాసనసభ్యులకు నెలకు 36,000 పింఛన్ ఇస్తున్నారన్నమాట. 5 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రంలో పనిచేస్తే. అయితే ఈ యొక్క ఇకపై, ఇకపై ఇటువంటి ఫిరాయింపులు ఏవైనా చోటు చేసుకుంటే రాష్ట్రంలో ఆ యొక్క రూ. 36,000 పింఛన్ అనేది రాదు ఎమ్మెల్యేలకు. ఓకే. సో, రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. ఇంపార్టెంట్ చూడండి. సో, పార్టీ ఫిరాయింపుల గురించి ఈ యొక్క రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ తెలుపుతుందంటే 10వ షెడ్యూల్ తెలుపుతుంది. సో, ఇక్కడ చూద్దాం ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది చూద్దాం. సో, 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2024 ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో వీరిపై అనర్హత వేటు పడింది. సో, అందుకని ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే అత్యవసర బిల్లును తీసుకురావడం జరిగింది. సో, దాని పేరేంటంటే హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సవరణ బిల్లు 2024. ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో ముస్లిం మ్యారేజెస్ సో, ఏవైతే ఉంటాయో ఆ యొక్క చట్టానికి సంబంధించి చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అస్సాం రాష్ట్రంలో. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వము లేదా ఏ రాష్ట్ర అసెంబ్లీ ముస్లిం మ్యారేజెస్ యాక్ట్‌ను రద్దు చేయడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి అస్సాం. ఓకే. సో, వివరాలకెళ్తే ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీ బిల్లును ఆమోదించడం జరిగింది. సో, బాల్య వివాహాలను అలాగే బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆ రాష్ట్రం తెలపడం జరిగింది. సో, ముస్లిం పెళ్లి విడాకుల చట్టం 1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్స్ బిల్ 2024 తీసుకురావడం జరిగింది. సో, దీని యొక్క స్థానంలో 1935 యాక్ట్ స్థానంలో లేటెస్ట్‌గా ఈ యొక్క కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్ 2024 తీసుకురావడం జరిగింది. సో, ఈ యొక్క కొత్త చట్టంలో ఏం చెప్తున్నారంటే ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయస్సు ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో, కొత్త చట్టం ప్రకారము ఈ యొక్క అస్సాం రాష్ట్రం ప్రకారం ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు. అలాగే వరుడికి 21 ఇయర్స్ నిండి ఉండాలని పేర్కోవడం జరిగింది ఈ యొక్క బిల్లులో. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే పెళ్లి నాటికి వాళ్ళ యొక్క వైవాహిక స్థితి గతంలో ఏ పెళ్లైనా జరిగిందా? లేదంటే ఏమైనా రద్దు కావడం జరిగిందా? ఇలాంటి వైవాహిక స్థితికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క కొత్త బిల్లు ప్రకారం ఇరువురి అనుమతి ఉంటేనే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. దానికే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఇద్దరిలో ఒకరికి కూడా పెళ్లి ఇష్టం లేకపోతే, అనుమతి ఇవ్వలేకపోతే సో, ఆ యొక్క పెళ్లిను రద్దు చేస్తారు. ఈ యొక్క నూతన చట్టం ప్రకారం. ఓకే. నెక్స్ట్. సో, సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవ సందర్భంగా సో, ఈ యొక్క వేడుకల్లో భాగంగా 2001 కాలపు నాటి చిత్రకథ అయినటువంటి 'లాపతా లేడీస్' అనేటువంటి సినిమాను ఆగస్టు 9న కోర్టులో ప్రదర్శించడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇటీవల బర్నింగ్ ఇష్యూస్. వన్ ఆఫ్ ద బర్నింగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో, ఈ యొక్క వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు అపరాజిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. సో, చూద్దాం వివరాల్లోకెళ్తే సో, పశ్చిమ బెంగాల్ శాసనసభ సెప్టెంబర్ 3న ఈ యొక్క అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024 సో, దీన్నేమంటారంటే వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ అనేటువంటి బిల్లును తీసుకురావడం జరిగింది. సో, ఇదేంటంటే అత్యాచార నిరోధక బిల్ అనమాట. సో, దీనికి ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగిందంటే సెప్టెంబర్ 3న. సో, ఇక్కడ చూడండి ఏకగ్రీవంగా అంటే అర్థం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపారు. సో, వాస్తవానికి
ఈ యొక్క వెస్ట్ బెంగాల్‌లో ప్రెజెంట్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అయితే ఆ యొక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలపడం ఇక్కడ విచిత్రమైనదనమాట. ఎందుకంటే ఈ యొక్క రీసెంట్‌గా మీకు తెలిసే ఉంటుంది. ఈ యొక్క పశ్చిమ బెంగాల్‌లో ఒక డాక్టర్‌పై ఈ యొక్క అత్యాచారం జరిగింది. సో, తద్వారానే ఈ యొక్క అపరాజిత బిల్లు తీసుకురావడం జరిగింది. సో, అందుకని ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. ఓకే. సో, రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలనమాట. ఆమె యొక్క అత్యాచారణ ఘటన తర్వాతనే ఈ యొక్క అపరాజిత బిల్లునైతే తీసుకురావడం జరిగింది. సో, దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఈ యొక్క ముసాయిదా బిల్లు ప్రకారం అత్యాచారానికి గురైనటువంటి బాధితులు మరణించినా కూడా లేదంటే కోమాలోకి వెళ్ళిపోయిన దోషికి ఉరిశిక్ష విధిస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అత్యాచారానికి పాల్పడినటువంటి దోషులకు పెరోల్ ఈ యొక్క పెరోల్ ఏదైతే ఉంటుందో, సో, ఆ యొక్క పెరోల్ లేనటువంటి జీవిత ఖైదుగా విధిస్తారు. సో, ఈ యొక్క బిల్లును గవర్నర్ సివి ఆనంద్ బోస్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత రాష్ట్రపతి దగ్గరికెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. ఓకే. ఇదంతా జరగడానికి లాంగ్ ప్రాసెస్. చాలా టైం తీసుకుంటుందనమాట. ఓకే. సో, ఇక బిల్లులో ముఖ్యమైన అంశాలు ఒకసారి చూసుకుంటే, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 21 రోజుల్లో, సో, 21 డేస్‌లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష విధించాలి. ప్రత్యేక సందర్భాల్లో సీనియర్ పోలీస్ అధికారి అయినటువంటి రాతపూర్వక హామీతో దర్యాప్తును పొడిగించవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, బాధితురాలికి సత్వర న్యాయం అందించేందుకు అత్యాచారం సహా లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు అనేటువంటి వేధింపుల కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఆల్రెడీ నోట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూడొచ్చు ఫుల్ పాయింట్స్. ఓకే. అండ్ ఎందుకు ఈ యొక్క అపరాజిత బిల్లును తీసుకురావడం జరిగిందో ఒకసారి చూసుకుంటే, భారత భారతీయ న్యాయ సంహిత దాన్ని బిఎన్ఎస్ 2023 అని పిలుస్తారు. అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, అలాగే పోక్సో చట్టం 2012కు సంబంధించి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము కొన్ని సవరణలు చేస్తూ ఒక బిల్లుని తీసుకొచ్చారు. ఆ యొక్క బిల్లు పేరేంటంటే అపరాజిత బిల్లు 2024. ఈ యొక్క ఈ 3 చట్టాలకు సంబంధించి వాటి స్థానంలోనే కొన్ని సవరణలు కోరుతూ, కొన్ని సవరణలు చేస్తూ ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితే ఈ యొక్క అపరాజిత బిల్లును తీసుకురావడం జరిగింది. ఓకే. అండ్ ఈ యొక్క ఏ సవరణలు తీసుకొచ్చారు అంటే ప్రధానంగా చూస్తే అత్యాచారం, హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడము, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించేటువంటి శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోనటువంటి సెక్షన్లు 64, 66, 70 క్లాజ్ 1, 71, 72 క్లాజ్ 1, 73, 124 క్లాజ్ 1, 124 క్లాజ్ 2లను సవరించాలని ఈ యొక్క అపరాజిత బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ఓకే. సో, ఇప్పుడు చూద్దాము ఈ యొక్క అపరాజిత బిల్లుకు అలాగే పోక్సో చట్టం 2012కు సంబంధించి ఏవైనా శిక్షలు, సో, కామన్‌గా ఉన్నటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, నేరము ఇక్కడ ఉంటుంది. నేరము, అపరాజిత బిల్లు ప్రకారము శిక్ష, అలాగే పోక్సో చట్టం 2012 ప్రకారము శిక్ష ఏంటనేది చూద్దాం. సో, నేరం ఏంటంటే లైంగిక దాడి. సో, లైంగిక దాడి చేస్తే అపరాజిత బిల్లు ప్రకారం శిక్ష ఏముంటుందంటే 7 సంవత్సరాల నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. అలాగే పోక్సో చట్టం ప్రకారం చూసుకుంటే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఒకవేళ తీవ్ర లైంగిక దాడి నేరమైతే అపరాజిత బిల్లు ప్రకారం కనీసం 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. పోక్సో చట్టం ప్రకారం అయితే 5-7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ ఆధారాల సేకరించి ఒకవేళ అటువంటి నేరాలు ఉన్నట్లయితే 7 రోజుల్లోగా ఈ యొక్క అపరాజిత బిల్లుకు సంబంధించి ఈ యొక్క ఆధారాలనేవి సేకరిస్తారనమాట. పోక్సో చట్టం ప్రకారం అయితే నెల రోజుల్లోపు ఆధారాలనేవి సేకరిస్తారు. విచారణ గడువు ఎన్ని రోజులుంటుందో అపరాజిత బిల్లు ప్రకారము 21 రోజులుంటుంది. పోక్సో చట్టం ప్రకారం విచారణ గడువు వచ్చేసి ఏడాది సంవత్సరం లోపు ఉంటుందన్నమాట. ఏడాది లోపు. ఒకవేళ అత్యాచారం చేసినట్టయితే నేరం, శిక్ష వచ్చేసి జీవిత ఖైదు ఉంటుంది. మరణ శిక్ష ఉంటుంది అన్నమాట ఈ యొక్క అపరాజిత బిల్లు ప్రకారము. ఒకవేళ పోక్సో చట్టం ప్రకారం అత్యాచారం కేసు నమోదైనప్పుడు వాటికి విధించే శిక్ష ఏదంటే 20 ఏళ్ల కఠినగార శిక్ష, లేదంటే జీవిత ఖైదు ఉంటుంది, లేదంటే మరణ శిక్ష కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, కొత్త నేర న్యాయ చట్టాల కింద తొలి శిక్ష నమోదు కావడం జరిగింది. సో, ఏంటంటే 2024 మీకు ఇందాకే డిస్కస్ చేశాం కదా! ఈ యొక్క బిఎన్ఎస్, బిఎస్ఏ అలాగే బిఎన్ఎస్ఎస్ అనేటువంటి చట్టాల ప్రకారము చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే దీనికి సంబంధించి కూడా సెపరేట్ వీడియో చేసాం మనము. ఒకసారి చూడండి. 2024 జూలై 1 నుండి అయితే ఈ యొక్క 3 చట్టాలు కూడా అమల్లోకి రావడం జరిగింది. ఈ యొక్క కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష విధించడం జరిగింది. సో, ఎక్కడంటే ఓ హత్య కేసుకు సంబంధించి బీహార్‌లో ఇద్దరికి న్యాయస్థానం
జీవిత ఖైదు విధించడం జరిగింది. సో, ఆ యొక్క ఘటన 48 రోజుల్లోనే వారికి దోషులుగా తేల్చి శిక్ష ఖరారు కావడం జరిగింది. సో, ఏ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలో. నెక్స్ట్ తమిళ నటుడు విజయ్ 'తలపతి విజయ్' పార్టీకి ఎలక్షన్ కమిషన్ అనేది గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో, 'తలపతి విజయ్' పార్టీ పేరేంటంటే తమిళగ వెట్రి కజగం టీవీకే. తమిళగ వెట్రి కజగం అనేటువంటి పార్టీ. సో, ఈ యొక్క పార్టీకి లేటెస్ట్‌గా ఈ యొక్క ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే గుర్తింపు ఇవ్వడం జరిగింది. అండ్ మరొక పార్టీ చూస్తే ఈ యొక్క యశ్వంత్ సిన్హా. యశ్వంత్ సిన్హా ఒక కొత్త పార్టీని ప్రారంభించడం జరిగింది. ఈయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా అటల్ అనేటువంటి పేరిటని ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో, అటల్ విచార్ మంచ్ ఏవిఎం. ఈవీఎం కాదు. ఏవిఎం అటల్ విచార్ మంచ్ అనేటువంటి పేరుతో ఈ యొక్క యశ్వంత్ సిన్హా, యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో, రాబోయే రోజుల్లో జార్ఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. పోటీ చేస్తున్నట్లు యశ్వంత్ సిన్హా ప్రకటించారు. సో, యశ్వంత్ సిన్హా అంటే కేంద్ర మాజీ మంత్రి. ఓకే. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్‌లో తొలి దశ పోలింగ్. గుర్తుపెట్టుకోండి జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఎలక్షన్ సంబంధించి డెఫినిట్‌గా క్వెషన్ వస్తుంది. ఎందుకంటే 2019 తర్వాత ఈ యొక్క 2019లో ఈ యొక్క స్వతంత్ర హక్కు ఏదైతే ఉంటుందో రాష్ట్రానికి ఆ యొక్క 370 ఆర్టికల్‌ని రద్దు చేయడం జరిగింది. ఆఫ్టర్ థట్ ఫస్ట్ టైమ్ ఈ యొక్క రాష్ట్ర హోదా లేకపోయినా కూడా ప్రెజెంట్ ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డెఫినిట్‌గా అడుగుతారు. సో, జమ్మూ కాశ్మీర్‌కు ఏ రోజున తొలి దశ పోలింగ్ జరిగిందంటే 2024 సెప్టెంబర్ 18న జరిగింది. సో, మొత్తం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ని ఎమ్మెల్యే సీట్ల సంఖ్య వచ్చేసి 90 ఉంటాయన్నమాట. సో, 90 ఉంటాయి. సో, ఈ యొక్క 90 సీట్లలో మొదటి దశలో వచ్చేసి 24 సీట్లలో జరిగింది తొలి దశ పోలింగు. సో, తొలి దశ వచ్చేసి దాదాపు 61% పోలింగ్ నమోదు కావడం జరిగింది. సో, ఇంకా దీనికి సంబంధించి సెకండ్ అలాగే థర్డ్ మొదలైనవి చూద్దాము. సో, ఇక్కడ రెండో దశలో వచ్చేసి 56.5% ఈ యొక్క పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. రెండవ దశలో జమ్మూ కాశ్మీర్‌లో. సో, రెండవ దశలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు జరిగాయంటే 26 ఎమ్మెల్యే సీట్లకు. 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అండ్ మూడవ దశ పోలింగ్ వచ్చేసి 69.65% అయితే ఈ యొక్క మూడవ విడత పోలింగ్ అనేది జరిగింది. సో, మొత్తంగా చూసుకుంటే 3 దశల్లో కలిపితే 63.45% అయితే పోలింగ్ నమోదు కావడం జరిగింది. మొదటి దశ, రెండో దశ, మూడో దశ ఇంపార్టెంట్. అండ్ 3 దశలు కలిపితే 63.45% అయితే పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ చైల్డ్ పోర్నోపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ యొక్క చైల్డ్ పోర్నోపై ఎవరైతే చైల్డ్ పోర్నోగ్రఫీ వాస్తవానికి ఈ యొక్క పదాలనేవి కూడా ఉపయోగించకూడదు వెబ్‌సైట్‌లలో ఎక్కడ కూడా. సో, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం గాని, లేదంటే వాటిని డౌన్‌లోడ్ చేయడం గాని, ఆ 2 చేసినట్లయితే నేరమే అని సుప్రీం కోర్టు ఏ రోజున తీర్పొచ్చింది అని మీకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఆన్సర్ వచ్చేసి 2024 సెప్టెంబర్ 23న తీర్పు వెలువరించడం జరిగింది. సో, ఈ యొక్క అశ్లీల దృశ్యాలను మరొకరికి పంపించడము అంటే దాని అర్థం ఏంటంటే షేర్ చేయడము, లేదంటే వ్యాప్తి చేసే ఉద్దేశ్యం నిందితునికి లేకున్నా సరే శిక్షార్హమైనటువంటి నేరంగానే పరిగణించాలంటూ ధర్మాసనం తీర్పిచ్చింది. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అశ్లీల దృశ్యాలు ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ. ఈ యొక్క చైల్డ్ పోర్నోగ్రఫీ ఒకరి మొబైల్‌లో ఉన్నా, లేదంటే వాటిని సెర్చ్ చేసినా, లేదంటే వాటిని డౌన్‌లోడ్ చేసినా, లేదంటే వేరే వాళ్ళకు షేర్ చేసినా కూడా మొత్తంగా చూసుకుంటే ఇది ఒక రకమైనటువంటి నేరంగా పరిగణించాలని సుప్రీం కోర్టు 2024 సెప్టెంబర్ 23న తీర్పు ఇవ్వడం జరిగింది. సో, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 పోక్సో యాక్ట్ అని పిలుస్తారు 2012. సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ అని పిలుస్తారు దాన్ని. ఇక నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి వాళ్ళను శిక్షించవచ్చని ఈ యొక్క సుప్రీం కోర్టు తాజా తీర్పులో పేర్కొనడం జరిగింది. చిన్నారులపై లైంగిక పీడన నేరానికి విధించే శిక్షలు, జరిమానాలకు సంబంధించి పోక్సో చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 15 అలాగే అందులో ఉన్నటువంటి 3 ఉప నిబంధనల గురించి సుప్రీం కోర్టు విశదీకరించింది. సెక్షన్ 15 గుర్తుపెట్టుకోండి పోక్సో యాక్ట్. ఓకే. దీనికి సంబంధించి కొన్ని తీర్పులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. చైల్డ్ పోర్నో మెటీరియల్ బాలల భద్రతకు పెనుముప్పు. దానికి సంబంధించి బాలలను లైంగిక అవసరాలు తీర్చుకునే బొమ్మలుగా అది చిత్రిస్తుంది. కాబట్టి ఫలితంగా జరగనానిది జరిగితే బాధితుల లేత మనసులపై అది ఎప్పటికి కూడా చెరిగిపోని గాయంగా పనిచేస్తుంది. ఎప్పటికి కూడా ఆ యొక్క స్మృతులు అలానే ఉంటాయి కాబట్టి ఇక చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళపై కఠినంగా శిక్షించాలని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా
తెలియజేసిందనమాట. సో, అలాగే విద్యార్థులకు సమగ్ర లైంగిక విద్యా బోధన కూడా అవసరమే. సో, వాళ్ళపై ఈ యొక్క లైంగిక విద్యపై అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలని ఈ యొక్క తీర్పులో భాగంగా చెప్పడం జరిగింది. సో, లైంగిక విద్యా బోధన అనేది కూడా దాన్ని విస్తృతపరచాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. సో, దీనికి సంబంధించి తీర్పును ఎవరిచ్చారంటే ముగ్గురు న్యాయమూర్తులు తీర్పిచ్చారు. సో, వాళ్ళు ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డి.వై. చంద్రచూడ్, అలాగే జస్టిస్ జే.బీ. పార్దీవాలా, అలాగే జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి తీర్పిచ్చారు. ఈ యొక్క చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి. సో, ఈ యొక్క తీర్పును 200 పేజీల తీర్పును ఎవరు రాశారంటే జస్టిస్ జే.బీ. పార్దీవాలా తీర్పును వెలువరించడం జరిగింది. సో, ఇందులో పిల్లలకి సంబంధించి ఏదైనా పోర్న్ వీడియోలను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తికి రూ. 5,000 తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. అలాగే అతనే మళ్ళీ తప్పు చేస్తే మాత్రం 10,000కు తక్కువ కాకుండా పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. యాస్ పర్ ఈయన రాసినటువంటి తీర్పు ప్రకారం. ఓకే. సో, వీడియోలను ఎవరికైనా షేర్ చేయడానికి లేదంటే డౌన్‌లోడ్ చేసినట్లు తేలితే మాత్రం జరిమానాతో పాటు 3 నుండి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అలాగే బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం జరిమానాతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని తీర్పులో రాశారు. ఓకే. సో, ఒకసారి మనం పోక్సో యాక్ట్ 2012 ఇంపార్టెంట్ ఇది. పోక్సో యాక్ట్ ఒక్కోసారి డైరెక్ట్ క్వెషన్ అడుగుతారు. పోక్సో యాక్ట్ ఏ సంవత్సరం అంటే 2012. ఒకసారి పోక్సోకి సంబంధించి ఫుల్ ఫార్మ్ చూస్తే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఒక్కసారి ఫుల్ ఫార్మ్ అడుగుతారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. సో, ఇదొచ్చేసి 2012 అమల్లోకి రావడం జరిగింది. సో, ఇది ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్. సో, అండర్ 18 సో, ఏజ్ ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలకు సంబంధించి లో 18 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో బాలలు మరియు బాలికలపై ఈ యొక్క పోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2000 సంవత్సరంలో వచ్చింది. ఓకే. సో, ఇవి ఫ్రెండ్స్ మీకు 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ, కరెంట్ అఫైర్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.